కల్వకుర్తి నియోజకవర్గం, షాద్నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండలం, అదేవిధంగా నల్గొండ చింతపల్లి మండలం రైతులు, భూ నిర్వాసితులు RRR అలైన్మెంట్ని, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని 1, 2, 3 సార్లు మారుస్తూ పేద రైతుల్ని కడుపు కొడుతూ ఒక పెత్తందారి వ్యవస్థకు దారాదత్తం చేస్తూ ఒక కార్పొరేట్ వ్యవస్థకి అనుగుణంగా పేద ప్రజల కడుపు కొట్టిన వ్యవస్థ ఈ RRR అలైన్మెంట్ మార్పు. మిత్రులారా, నేను మొన్న కొన్ని ఊర్లలో పొలాల పోటీ తిరుగుతుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరా భూమి ఉన్న రైతులు పోతున్నారు. ఒక 15 కిలోమీటర్లు తిరిగితే ఏ ఒక్క రైతు కూడా 50 ఎకరాలు ఉన్న రైతు లేరన్నా. అన్ని పేద కుటుంబాల రైతులు, తాతలు, తండ్రులు, ముత్తాతలు ఉప్పిడి ఉపాసం ఉండి ఆ భూమిని నా బిడ్డలు బాగుపడాలి, నా మనవలు, నా వారసత్వం ఆర్థిక పరిపుష్టి కావాలి, ఆ కుటుంబం ఆదరువు కావాలి, రేపు నేను కష్టపడకుండా నా పిల్లలు బతకాలి, నేను కష్టమైనా పడతా కానీ భూమి అమ్ముకోకుండా బ్రతకాలని నిలబెట్టుకున్న భూములు ఈరోజు కబంధాస్తాలతోటి, ఈ దుర్మార్గపు పాలనతోటి అలైన్మెంట్ మార్పులలో 670 మంది ఉన్న రైతులు కల్వకుర్తి నియోజకవర్గంలో 1680 మంది పెరిగారు. 1వ అలైన్మెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వ భూముల్ని దున్నడానికి, వ్యవసాయానికి పనికిరాని భూముల్ని, గుట్టల ప్రాంతాన్ని RRR అలైన్మెంట్ చేస్తే అక్కడ 600 మంది రైతులు మాత్రమే అలైన్మెంట్లో నష్టపోయారు. ఈరోజు 2వసారని 3వసారని ఈ ప్రజాపాలన పేరుతోటి పేదోడి గొంతు కోస్తున్న, పేద రైతులను కడుపు కొడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 3వ అలైన్మెంట్లో కల్వకుర్తి ఒక్క నియోజకవర్గంలో 1687 మంది రైతులు నష్టపోతున్నారు. మిత్రులారా, 200-300% రైతులు నష్టపోతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈరోజు కొంతమంది పెద్దల దగ్గర కూర్చున్నా, ఆ చర్చలో కూర్చున్న సమయంలో ఈరోజు ఈ అలైన్మెంట్ను మార్చి పక్కకు మారుస్తే అక్కడున్న రైతులు కూడా ఇదే ఉద్యమాలు చేస్తారు కదా, వాళ్ళు కూడా నష్టపోతారు కదా అని మాట్లాడారు. కొంతమంది ఉన్న అలైన్మెంట్నే ఉంచాలంటే అక్కడున్న రైతులు కూడా చేస్తారు కదా అని మాట్లాడారు కొంతమంది. నేనేమంటున్నంటే RRR అలైన్మెంటే వద్దని కోరాలంటున్నా. అసలు ఈ RRR వద్దు మనకి. అభివృద్ధిలో భాగమని ఇంతమంది పేద రైతుల్ని, ఇంతమంది పేద కుటుంబాలన్నీ రోడ్డు మీద వేసే RRR అవసరమా? ఆల్రెడీ ORR ఉంది, 500 ఫీట్ల ORR వేసిర్రు, దానికి బఫర్ మళ్ళీ 50 ఫీట్లని పెట్టిర్రు. దానికి అనుగుణంగా ఎక్కడంటే అక్కడ కట్ పాయింట్ ఇవ్వకుండా సర్వీస్ రోడ్ల నుంచి కూడా భూమిలోకి దిగరాదు. మీ RRR కూడా ఇప్పుడు పెట్టిన ఈ ప్రభుత్వం కూడా RRR అదే అలైన్మెంటు, అదే జీవో. మిత్రులారా, రైతులు గమనించాలి, ఈ 350 ఫీట్ల రోడే కాదు, దాని పక్కన 50 ఫీట్లు బఫరు, అవతల పక్కన 50 ఫీట్లు బఫరు. ఆ బఫర్ల నుంచి చక్కగా నీ పొలంలో కొనికే రోడ్డు ఉండదు. ఎక్కడైతే రోడ్ కట్ పాయింట్ ఉంటుందో, మాస్టర్ ప్లాన్ రోడ్లు ఉంటాయో, ఉన్న యథావిధిగా ఆ రోజులలో ఉన్న గ్రామాలకు అనుసంధానమైన రోడ్లు ఉంటాయో అక్కడి నుంచి మళ్ళీ రైతులంతా రోడ్ వేసుకురావాలి. ఒకసారి ఆలోచన చేసిరా? రోడ్ల పోయే భూమి పోతలేదు మీది, రోడ్డు పక్కన 50 ఫీట్లు బఫర్ పోతుంది, దాని పక్కన మళ్ళీ మీ అవసరం కొరకు, అందరి అవసరం కొరకు, అందరి పొలాల కనెక్టింగ్ కొరకి, అందరి అవసరాల రహదారి కొరకి మళ్ళీ 40-50 మళ్ళీ రోడ్లు వేసుకొని రావాలి. అంటే సుమారుగా 550 ఫీట్ల రోడ్డు పోతుంది. 350 ఫీట్లు కాదు ఇది, 50 ఫీట్లు అక్కడ, 50 ఫీట్లు ఇక్కడ, అక్కడో 40 ఫీట్లు, ఇక్కడో 40 ఫీట్లు. ఇప్పుడు అనుభవిస్తున్నాం. నేను కూడా ఒక రైతును, నేను కార్పొరేటే, నేను ఒప్పుకుంటున్నా, నేను వ్యాపారస్తుని. ఇది కార్పొరేట్లకు, పెత్తందారులకు అనుగుణంగా ఈ మార్పులు జరిగినాయి. మా దగ్గర అమ్మన్గల్లా ఇంతకుముందు ఫస్ట్ అలైన్మెంట్ విట్టాయపల్లి ఉన్నదన్న. విట్టాయపల్లి ఉన్నప్పుడు చెన్నారం గుట్టల మీదకి వెళ్ళి, తలకొండపల్లికి వెళ్ళి, పడకలకి వెళ్ళి, కేశంపేటకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆమన్గల్ దాటిందో ఒక ఫార్చ్యూన్ బటర్ఫ్లై అని 1000 ఎకరాల లేఅవుట్ అనుకొని పోతుంది. అది ఆ 1000 ఎకరాల లేఅవుట్లో భాగస్వామ్యం ఎవరున్నారు? ఆ 1000 ఎకరాల లేఅవుట్ ఎవరిది?
ఈ త్రిబులార్ ఆనుకొని పోవడం వల్ల వాడు 3,000 పెంచిండు గజానికి. 1000 ఎకరాలకు 3,000 రూపాయలు ఒక గజానికి పెరిగితే ఎన్ని కోట్ల లాభం అయిందో ఆలోచన చేయండి. ఈ రకంగా అనేక రకాల వాళ్ళకు అనుగుణంగా, రాజకీయ పరిపతికి అనుగుణంగా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుగుణంగా అక్కడ ఉన్న వ్యవస్థలో వాళ్ళ భూములు, వాళ్ళ కుటుంబీకుల భూములు, వాళ్ళ బంధువుల భూములు, వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన భూములన్నిటినీ నష్టపోకుండా పేద రైతుల మీద దొబ్బి అలైన్మెంట్ మార్చినామంటారు. అర్థమవుతుందా? దీన్ని మీరు ఆలోచన చేయాలి, ఐకమత్యంగా ఉండాలి. చాలా సందర్భాలలో మేము ఓఆర్ఆర్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న రైతులు అనేక ధర్నాలు చేసిర్రు, అనేక ఉద్యమాలు చేసిర్రు. ఏ రైతు అయితే నిబ్బరంగా, ధైర్యంగా, మనోధైర్యంగా ఆ ప్రభుత్వం పైన పోరాటం చేసి ఓపికతో ఉన్నాడో ఆ రైతుకే డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఆ రైతుకే భూమికి భూమి వచ్చింది. ఆర్ఆర్ యాక్ట్లో ప్రజా ప్రయోజనార్థం ఎక్కడైతే భూమిని, అది బంగారు గని ఉన్నా ప్రజా ప్రయోజనార్థం ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని ప్రజా ప్రయోజనార్థం సౌలభ్యం కొరకు ఉపయోగించవచ్చు. చట్టం ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుండొచ్చు. అదే చట్టంలో ఆ రైతుకు న్యాయం చేయాలని కూడా ఉంది. నష్టపోయే రైతుని భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేయాలి మనం. ఇలా త్రిబులార్ ఇక్కడ పోతే అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు అంటే, మొన్న మీరు అందరు ఎమ్మెల్యే దానికి పోయినామంటారు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దానికి పోయిండంట. మరి ఇలా ఈడికెళ్ళి తీసి అవతలకేస్తే కూడా ఆళ్ళు పెడతాడు కదా, ఇదేదో వీళ్ళతో ముందుకు తీసుకుపోదామని ఆలోచన చేసిరంట. మీకు ఇది కూడా చెప్తున్నా, అర్థమవుతుందా? అందుకని దీని ఐకమత్యంగా, రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ చేసి మీరందరూ కూడా ఉమ్మడిగా రైతులందరూ ఒక్కటై సచ్చిన మా భూములు ఇయ్యము, సచ్చిన మా భూములు ఇయ్యం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా. షామీర్పేట ఉంది, ఇప్పుడు కొల్లూరు ఉంది, ఇప్పుడున్న ఓఆర్ఆర్ ఉంది కదా, హైదరాబాద్ చుట్టూన్న ఓఆర్ఆర్కి కొల్లూరు దగ్గర ఇంకా సర్వీస్ రోడ్ కాలే. విక్రమ్ రెడ్డి అని ఒక ఆర్మీ రైతు ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో కేసేసి ప్రొటెక్ట్ చేసుకున్నాడు. 6 కోట్లు ఇస్తానని ప్రభుత్వం కూర్చుంది. మన పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు 3 సార్లు ఆయన పిలిచి మాట్లాడిండు, ఆ భూమి ప్రభుత్వానికి నీకేం నష్టం కావాలని, నష్టపరిహారం ఎంత కావాలని. 20 సంవత్సరాలు అయినా కానీ ఆ భూమి నాది, నా తాతలు ఇచ్చిండ్రు, నా తండ్రి ఇచ్చిండు, నేను భూమిని వదలను అని చెప్పి కూర్చున్నాడు. అలాంటి మనోధైర్యం, మొండి ధైర్యం ఉన్నట్టయితేనే ఈ 3 సంవత్సరాలు మీరు ఈ భూమిని అలైన్మెంట్ కాకుండా ఆపగలుగుతారు. 3 సంవత్సరాలు అయిపోయినాక ఖచ్చితంగా పెద్దలు కేసీఆర్ గారు వస్తారు, పాత త్రిబులార్ అలైన్మెంట్నే, ఆయన చేసిన అలైన్మెంట్నే అమలు చేస్తాడు. ఎందుకంటే అది ప్రభుత్వ భూములు, ఏ కుటుంబానికి నష్టం కాకుండా, ఏ పేదోడికి నష్టం కాకుండా, వ్యవసాయానికి పనికొచ్చే భూములను అధికంగా అందుట్లో మిళితం కాకుండా పేద రైతులకు ఇబ్బంది లేకుండా అలైన్మెంట్ చేసిర్రు. అక్కడ విచారణ చేసిర్రు, తిరిగిర్రు. వీళ్ళు ఆఫీసులలో ఏసీ రూమ్లలో కూర్చొని అలైన్మెంట్లు చేసిర్రు. ఇవి ఓసారి గాడికి మార్చిర్రు, ఓసారి గాడికి వచ్చేవరకు అరే మాది పోతుందిరా, మీది పోతుందిరా అని 4 వచ్చే వరకు మళ్ళీ అవతలకి మార్చిర్రు. ఇప్పుడు ఇతరులు ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళు అయ్యేసరికి మనం అందరం సమగుణ్యం. ఇది కాదు. 3 సంవత్సరాలు, వచ్చే 3 సంవత్సరాలు నిద్ర పోకుండా తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఈ త్రిబులార్ రైతుల కొరకు ఉద్యమం ఆ విధంగా చేయాలని కోరుతున్నాం మీ అందరినీ. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. చట్టపరంగా దీన్ని ఎదుర్కోవాలి. మిత్రులారా, ఇప్పుడే పెద్దలు చాలామంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే తెలంగాణ భవన్లో ఒక న్యాయ నిపుణుల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా నేను చెప్తున్నా, కల్వకుర్తి రైతుల కొరకు మేము కూడా మీ వెంబడి ఉంటామని చెప్తున్నా. ధైర్యంగా వెంబడి ఉంటాం, ధర్నా చేద్దాం, ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిద్దాం. ఈ ప్రభుత్వం ఈ పేదోడికి జరుగుతున్న ఈ ప్రజాప్రభుత్వం అంటున్న పేద రైతుల పట్టగొడుతున్న ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి మనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దాం. న్యాయపరమైన పోరాటంలో ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి కూడా ఈ కల్వకుర్తి పేద రైతుల వెంబడి నిర్మోహమాటంగా అన్ని రకాలుగా కూడా మీకు సపోర్టుగా, మద్దతుగా ఉంటాడు. జైపాల్ అన్న నాయకత్వంలో, ప్రవీణ్ అన్న నాయకత్వంలో, ప్రవీణ్ అన్న ఎంతో మంది పేద కుటుంబాలను ఈరోజు నిలబెట్టిన వ్యక్తి. కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఆర్థిక పరిపుష్టిని విద్య ద్వారా నిలబెట్టిన వ్యక్తి. అన్న మీ నాయకత్వం కూడా
ఈ మా పేద రైతులను కాపాడేందుకు మీ పోరాట పటిమను కూడా మాకు అనుసంధానించాలి, ఈ పోరాటంలో భాగం కావాలి, మాకు న్యాయం జరిగే వరకు కూడా మా వెంబడి మీరు ఉండాలని చెప్పి నవీన్ అన్న గారిని, పెద్దలందరినీ, నాయకులందరినీ ఐకమత్యంగా బీఆర్ఎస్ పార్టీ, మీ కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మీ రైతుల కొరకు మీరు ఏ కార్యాచరణ చేసినా లేదా ఆ కార్యాచరణను ఒక కమిటీ వేసి ఆ కమిటీ నియమావళికి ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఐకమత్యంగా మీ అందరినీ కాపాడుకుంటాం. కొంతమంది మన జంగారెడ్డిపల్లి అయినప్పుడు నేను చచ్చిపోతాన్నాడు. చచ్చిపోవద్దు. చచ్చిపోతే మన పిల్లలు ఆగమవుతారు, మన భార్య ఆగమవుతుంది, మన బిడ్డలు ఆగమవుతారు. చిన్న చిన్న పిల్లలు ఇళ్ళలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి ఆ భూమి మీ తాత మీ నాయనకి ఇచ్చిండు, నువ్వు నీ కొడుకు ఇచ్చినావు, నీ కొడుకు నీ బిడ్డకి ఇవ్వాలి, నీ మనవలకి ఇవ్వాలి. ఆర్థిక పరిపుష్టి కుటుంబానికి ఆధారమైంది. భూమిని మించిన ఆర్థిక పరిపుష్టి ఈ భూ ప్రపంచంలో ఇంకోటి లేదు మిత్రులారా. డబ్బులు రాత్రికి రాత్రి రావు. కేవలం భూమే కుటుంబాన్ని మారుస్తుంది, ఆర్థిక పరిపుష్టిని మారుస్తుంది. ఈరోజు 100 కోట్లు 1000 కోట్లైన కార్పొరేట్లు కూడా ఈ భూమిని పేద రైతులకి వెళ్ళి కొనుక్కొనే వాళ్ళు కార్పొరేట్లు అయ్యారు. భూమి ఉన్నోడా ఇలా మహారాజులాగా ఉన్నాడు. ఎవడైనా భూమి అమ్ముకొని పోతాడు, రోడ్డు మీద పట్టాడు. భూమి ఎవడైతే ఉప్పుడే పాసం ఉన్నా కానీ అమ్మకుండా తాతల తండ్రులు ఎవడైతే భూమిని పెట్టినో ఆ పిల్లలు ఇలా మహారాజులాగా తిరుగుతున్నారు. ఓ 10 ఎకరాలు ఉంటే 10 కోట్లు అయింది, 2 కోట్లు ఉన్న దాన్ని 20 కోట్లు అయింది. 20 కోట్లు ఐఏఎస్ అధికారులు కూడా, ఐపీఎస్ అధికారులు కూడా సంపాదించలేడు. కానీ 20 కోట్ల ఆర్థిక పరిపుష్టి ఆ కుటుంబం వాళ్ళకి ఇచ్చింది భూమి మాదిరిలో. ఆ భూమిని వీడెవడు గుంజుకోవడానికి? వాని అబ్బ సొత్తా? ఎవడబ్బ సొత్తు కాదు. భూమి మనది, మన పట్టా భూమి, మన భూమి, మన హక్కు. సచ్చినా అందులోనే బొంద పెడతారు, బ్రతికినా అందులోనే ఇంత బియ్యం పండించుకొని తిని బతుకుతాం, ఇంత భూమి వండుకొని బతుకుతాం. అందుకని ఈ భూమిని ఎవడు గుంజుకోలేడు. ఐకమత్యంగా కొంతమందికి పిలుస్తారు, పిలిచి మీకు 10 ఎక్కిస్తామంటారు. ఇంకా 4 ఎవరు గట్టిగా తిరుగుతారో వానికి పిలిచి జర సలహా చేస్తారు, ఒకరిని తీసుకుంటారు. ఇప్పుడే చెప్పారు పెద్దలు, ఓ 20 ఎకరాలు ఉన్నోని 2 ఎకరాలు పోతే ఏమవుతుంది, మిగతా ఈ 18 ఎకరాలకు రేట్ వస్తుందని నచ్చ చెప్తారు. ఇట్లాంటివి కాకుండా ఐకమత్యంగా దీన్ని కార్యాచరణ చేయండి. ఇంకా ఒకరు ఏం చెప్పారంటే ఉమ్మడిగా కేసులు ఎత్తామన్నారు. ఉమ్మడిగా కేసులు ఇస్తే కూడా ఒకటి నష్టం ఉంది అన్నావు. ఇట్లాంటి ఉమ్మడి కేసులలో మేము చాలా అనుభవాలు చూసినాం. ఉమ్మడి కేసులు వేసినా సరే ఇండివిజువల్ కేసులు వేయండి. ఉమ్మడి ఉన్న ముందులున్న సరెండర్ అయింది అనుకో, మనం అందరం గోల్ అయిపోతాం. ఇప్పుడు చట్టం అట్లా అయిందా, మీ డబ్బుల చుట్టే తిరుగుతుంది, వ్యవస్థ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. వానికి లోపల తీసుకుపోయిందో పెట్టిరు అనుకో, కథం అవుతాం. అందుకని నానా రకాల వ్యవస్థలో ఈరోజు బ్రతుకుతున్నాం. మనను మనం నిలబెట్టుకోవడానికి, మన కుటుంబాన్ని ఆదరవు చేసుకోవడానికి, మన ఆర్థిక పరిపుష్టిని, మన పిల్లల జీవితాలను బంగారు భవిష్యత్తు వైపు తీసుకుపోవడానికి, ఈ భూమిని కాపాడుకోవడానికి ఇండివిజువల్గా చట్టపరంగా కూడా ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ ఎంబడి ఇండివిజువల్ చట్టపరంగా కూడా నేను ముందుంటానని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యోగాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ మనోధైర్యంగా ఉండాలి. చచ్చిపోయేటోడు సాధించేటోడు కాదు, బ్రతికి సాధిద్దాం, ఈ భూమిని కాపాడుదాం. 3 ఏళ్ళు కాపాడితే కేసీఆర్ గారు వచ్చినాక మనందరి బతుకులు మళ్ళీ తెల్లగైతాయని చెప్పి తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ.